బీఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంటోందా? ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గ్రూపుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఆధిపత్య పోరు అగ్గి రాజేస్తోందా? ఇంతకీ గ్రూప్ వార్కు కారణాలేంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ బీఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లా కారు పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి విజయం సాధించిన కడియం శ్రీహరి ఆ తర్వాత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జనగామ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం గులాబీ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ వర్గపోరు భగ్గుమంటోంది. 3 గ్రూపుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బర్త్డే జరిగింది. ఈ నేత అనుచరుడు రావుల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో భారీ ఫ్లెక్సీలు కట్టారు. ఇది నచ్చని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు వీటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. పోచంపల్లి వర్గం దీనిపై ఫైర్ అయింది. ఇదే క్రమంలో ఇటీవల కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి జనగామ నియోజకవర్గం రఘునాథపల్లి మండలానికి చెందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జనగామ శివారు ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గైర్హాజరయ్యారు. సొంత నియోజకవర్గంలో జరిగిన ప్రోగ్రాంకు ఎమ్మెల్యే హాజరు కాకపోవడంతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంతా తానై నడిపించడంతో బీఆర్ఎస్ లో కోల్డ్ వార్ మరింత ముదిరింది. ఇదంతా గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఈ నేత జనగామ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, అటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వైఖరి నచ్చక సైలెంట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. వాస్తవానికి జనగామ బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కొనసాగుతున్నాయి. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధినాయకత్వం ఇద్దరినీ పక్కన పెట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు ఇచ్చింది. పల్లా గెలిచిన తర్వాత వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. పల్లా అనుచరుడు రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించుకున్నారు. బీజేపీ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డికి సీట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి రాకేష్ రెడ్డి ఓడిపోయారు. ఇటీవల పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గం చించివేయడంపై జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ లో గ్రూప్ పాలిటిక్స్ రచ్చకెక్కాయి. ఇవి ఎటు దారి తీస్తాయో చూడాలి మరి.